హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మైలీ స్వర్ణ అండి. ఇవాళ నేను ములంకాడ ఆవరసం ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ప్యాన్లో మూకుడు పెట్టుకుని అందులోని మినపప్పు ఎండుమిరపకాయలు ఆయిల్ వేసి మినపప్పు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అది కలుపుకోవాలి. వేగుతూ ఉంటే మంచి వాసన వస్తుంది కదండి మినపప్పు ఎండుమిరపకాయ. అది వేగాక ఇదిగోండి చూడండి, ఎర్రగా అవుతాయి కదా, అలా అని మాడిపోకూడదు మినపప్పు. సో ఇలా అది మంచి వాసన వస్తుంది మినపప్పు ఎండుమిరపకాయలు వేగుతూ ఉంటే. అప్పుడు మనం ఏం చేయాలంటే ములంకాళ్ళు ఉంటాయి కదండి, ఈ లోపల మనం ములంకాళ్ళు కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ చాలా సింపుల్ అండి మనం చేసుకోవడం. ఇదిగోండి ములంకాళ్ళు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ములంకాళ్ళు వేసి కలుపుకోవాలి. అలా అని మాడిపోకూడదు అన్నమాట. పోపు మాడిపోకూడదు. పోపు మాడిపోతే అదొక టేస్ట్ ఉంటుంది. సో మాడిపోకుండా అలా కలుపుకొని చూడండి, కలిపాను చూసారా, పోపు ఎక్కడ మాడలేదు. తర్వాత మనం వాటర్ పోసుకోవాలన్నమాట. అంటే మీకు కర్రీ కొంచెం అంత తిక్కిగా కాకుండా కొంచెం జారుగా ఉండేటట్టు, సో జారుగా వస్తుంది అన్నమాట కర్రీ. అలా అని గట్టిగా కాకుండా, అలా అని మరీ పలుచగా కాకుండా అలాగా రావడానికి సో ములంకాళ్ళకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని అది ములంకాళ్ళు లోపల బాయిల్ అవుతూ ఉంటాయండి. ఇవన్నీ చూడండి బాయిల్ అవుతున్నాయి. ఈ లోపల మనం ఏం చేయాలంటే మూత పెట్టుకొని అవి బాయిల్ అవుతూ ఉంటుంది ములంకాళ్ళు. మనం ఈ లోపల బియ్యం, ఈ కర్రీకి మెయిన్ బియ్యం వండి నానపెట్టుకోవాలి. నానపెట్టుకుని ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి కూరకు సరిపడా. కొంచెం ఒక 2 పిరికిడి బియ్యం అండి. బియ్యం నానపెట్టుకుని అందులోనే బియ్యం నానిపోతాయి కదా, అందులోనే ఈ నువ్వులపప్పు ఉంటుంది కదా, నువ్వులపప్పు 2 to 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత ఆవాలు ఇదిగోండి, ఆవాలు ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఆ 3 కలిపి పేస్ట్ చేయాలి. అంటే నేను చెప్పాను కదండి కర్రీ పేరు ములంకాడ ఆవరసం. సో దానికి ఆ కర్రీకి ఇదే మెయిన్ కదా, ఆవ రుబ్బుకోవాలి. ఇదిగోండి బియ్యం, నువ్వులపప్పు, ఆవాలు కలిపి మిక్సీ చేసుకోవాలన్నమాట, గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారా ములంకాళ్ళు ఎలా మరుగుతున్నాయో. నేను ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను చూడండి. ఇది కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్టే కదండి ఏ కర్రీకైనా. టేస్ట్ రావడానికి మన సాల్టే కదా. తర్వాత కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు మనకి చాలా హెల్త్కి మంచిది. సో అందుకు కలర్ కూడా కర్రీ ఒక కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. సో ఇదిగోండి చూసారా ఎలాగా ఉడుకుతున్నదో. ములంకాళ్ళు బాయిల్ అవుతున్నాయి. నేను కొంచెం బెల్లం అండి, ఈ బెల్లం కూడా వేసుకుంటే ఆ స్వీట్నెస్ ఈ ఆవకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ. కొంచెమే వేసుకోవాలి బెల్లం, ఒక 2 టేబుల్ స్పూన్ లాగా వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే మంచి బాగుంటుంది టేస్ట్ కూడా కర్రీ. ఇదిగోండి చూసారా ఎలా ఉడుకుతున్నదో కూర. ఇది ఉడుకుతూ ఉంటే అప్పుడు ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకుని పుల్ల తీసుకోవాలండి. పుల్ల తీసుకుని అది అందులో కూరలో వేసుకోవాలి. చూడండి ఇదిగోండి వేసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్. ఇదిగోండి చింతపండు నానబెట్టుకొని ఆ కూరలో వేసుకుని అది బాగా ములంకాడ అన్నది నొక్కితే ఉడికిపోవాలన్నమాట. అది బాగా ములంకాడ ఉడికి బాగా బాయిల్ అవుతుంది. అప్పుడు ఈ మిక్సీ చేసుకున్న మూత పెట్టుకుంటే ఉడికిపోతుంది ములంకాడ. ఎక్కువ టైం కూడా పట్టదు ఈ కర్రీకి, ఒక 2 to 3 minutes అండి. బాగా చూసారా ఉడికిపోయింది. ఇదిగోండి బెల్లం కూడా అందులో నేను ముక్కల్లా బెల్లం వేసైనా కరిగిపోయింది. చూసారా ఎక్కడ బెల్లం అన్నది కనిపించలేదు. చూసారా ఎంత. ఇదిగోండి ములంకాడ ముక్క కూడా చూస్తున్నాను అనమాట, ఉడికిందా లేదా అన్నది. ఉడికిపోయిందండి ములంకాడ ముక్క కూడా. అలా అని విరిగిపోకూడదు ముక్క. సో
విరిగిపోతే బాగుండదు ఈ కర్రీకి. ఇదిగోండి ఆడుకున్నాను మిక్సీలో, ఆ పేస్ట్ అండి ఇది. ఆవాలు, తర్వాత నువ్వులపప్పు అండ్ బియ్యం, ఈ నానబెట్టిన బియ్యం, ఈ 3 కలిపి అది అందులో పోసి అలా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పోసుకోవాలన్నమాట. ఎక్కడ ఇది కలుపుతూ ఉండాలండి, ములంకాడ విరిపోకుండా కలుపుతూ ఉంటే ముక్కలు విరిపోకుండా చూసుకోవాలన్నమాట. అది అదంతా పట్టేసాక ఇదిగోండి చూసారా ఎంత దగ్గరగా అయిపోయిందో. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు అయిపోతుందండి కర్రీ, బాగుండదు అప్పుడు. సో అందుకు సరిపడా ముందే వాటర్ వేసేసుకోవాలి. ఇదిగోండి చూసారా ఎంత బాగా ఉందో. మూత పెట్టేసుకోవడమేనండి ఈ కర్రీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.